అమ్మా ఆనందభైరవి గారు పూజ సగంలోనే ఆగిపోయింది అని పంతులు గారు చెప్తూ ఉంటారు. వస్తున్నాను పంతులు గారు, పూజ పూర్తి చేస్తాను అని చెప్పి ఆనందభైరవి అంటుంది. ఆనంద, ఇప్పుడు అసలు నీ పరిస్థితి బాలేదు, నువ్వు పూజ ఎలా చేస్తావు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. నా కోడలు శరణ్య కోసం నేను ఏమైనా చేస్తానక్క అని చెప్పి ఆనందభైరవి అంటూ ఉంటుంది. ఇక ఆనందభైరవి పూజారి గారితో కలిసి అమ్మవారి దగ్గరకు వెళ్తుంది. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఆనందభైరవి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అమ్మ ఆనందభైరవి గారు, ఇంతటితో పూజ పూర్తయింది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. అమ్మా, నా కోడలు శరణ్య కోసం నేను ఈ పూజను పూర్తి చేశాను. ఇంకా నా కోడలు శరణ్య రాలేదేంటమ్మా? నా కోడలు శరణ్య తిరిగి వచ్చేలా చూడు తల్లి. అలాగే నా కోడలు శరణ్య కడుపులో ఉన్న బిడ్డ కూడా క్షేమంగా ఉండేలా చూడు తల్లి అని చెప్పి ఆనందభైరవి అమ్మవారికి నమస్కారం చేసుకొని మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆనంద, ఎక్కడికి అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి అక్క అని చెప్పి ఆనందభైరవి అంటూ ఉంటుంది. ఇక ఆనందభైరవి బాధపడుతూ ఒక దగ్గరకు వెళ్ళి కూర్చుంటుంది. మరోవైపు సింహాచలం, మనోజ్ ఇద్దరు కలిసి ఒక దగ్గర కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటారు. అసలు ఆ రోహిత్ గడి బాధ వదిలిపోయింది అనుకుంటుంటే శరణ్య అనే అమ్మాయి మధ్యలో వచ్చి బాగా చిరాకు చేస్తుంది. ఇందాకలా దాన్ని వేసేద్దాం అనుకున్నానన్నా అని చెప్పి మనోజ్ సింహాచలానికి చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే శరణ్య చాటుగా ఉండి మనోజ్ని చూస్తూ ఉంటుంది. మనోజు సింహాచలం ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు. వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఎలాగైనా సరే నగలు తీసుకోవాలి అని శరణ్య మనసులో అనుకొని మనోజ్ సింహాచలం దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇందాకలా వేసేద్దాం అనుకున్నావా అని సింహాచలం మనోజ్ని అడుగుతూ ఉంటే, అవును, ఆ అమ్మాయిని వేసేద్దాం అనుకున్నాను, ఇంతలో ఇంకో సుఫారీ కూడా వచ్చింది అని చెప్పి మనోజ్ చెప్తూ ఉంటాడు. అప్పుడే శరణ్య వెళ్ళి, ఇక్కడ ఉన్నారా దొంగ మొహల్లారా, మా బావగారిని మోసం చేసి నగలు తీసుకున్నారు కదా, మా నగలు నాకు ఇచ్చేసేయండిరా అని చెప్పి శరణ్య సింహాచలాన్ని మనోజ్ని అడుగుతూ ఉంటుంది. ఏంటి, నీకు నగలు కావాలా? మా చేతుల్లో చావడానికే వచ్చావే నువ్వు అని చెప్పి మనోజ్ అంటాడు. నేను మీ చేతుల్లో చావటం కదరా, మిమ్మల్ని చంపైనా సరే ఈరోజు నగలు తీసుకెళ్తాను అని చెప్పి శరణ్య అంటుంది. నీకు అంత ఛాన్స్ ఇవ్వంలే అమ్మా అని చెప్పి సింహాచలం అంటాడు. రే, ఎక్కడ చచ్చారా, దీన్ని వచ్చి పట్టుకోండి అని చెప్పి సింహాచలం చెప్పడంతో ఇద్దరు రౌడీలు వచ్చి శరణ్యను గట్టిగా పట్టుకుంటారు. ఈ కుర్చీలో కూర్చోబెట్టి దీన్ని కట్టిపడేయండి అని చెప్పి సింహాచలం చెప్తూ ఉంటాడు. ఇక శరణ్యను కట్టిపడేస్తారు. ఏంటి, మమ్మల్ని చంపేస్తావా, నీకంత సీనుందా అని చెప్పి మనోజ్ సరే నేను అడుగుతూ ఉంటాడు. ఒరే, నువ్వు మట్టి కొట్టుకొని పోతావురా, మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తాను, నీలాంటి వాడు బ్రతకటానికి వీల్లేదురా అని చెప్పి శరణ్య మనోజ్ని అంటూ ఉంటుంది. నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా కూడా మాకు ఏం కాదమ్మా, కాసేపట్లో నువ్వు మా చేతుల్లో చస్తావు అని చెప్పి మనోజ్ సరే నేను అంటూ ఉంటాడు. నువ్వు తప్పు చేస్తున్నావురా, నీ తప్పును ఖండించడానికి ఎవరో ఒకరు వస్తారు, చూస్తుండు అని చెప్పి శరణ్య మనోజ్ని అంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనందభైరవి అక్కడ కూర్చొని ఉంటుంది. అనన్య ఆనందభైరవిని చూసి ఇంతలో ఒక ఆవిడను పిలిచి, నేను చెప్పినట్టు చేస్తావు కదా అని చెప్పి ఆవిడకు డబ్బులు కట్టయిస్తుంది. మీరు చెప్పినట్టే చేస్తాను మేడం అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది. రామ్మ అని చెప్పి ఒక చిన్న పాపను తీసుకొని ఆవిడ పక్కకు వెళ్ళి స్టార్ట్ చేయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ చిన్న పాప ఏడుస్తూ ఉంటుంది. ఏయ్ శరణ్య, ఏడవద్దని చెప్పానా, నువ్వు అడిగింది నేను కొనివ్వనని చెప్తున్నానా అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. ఆ మాటలు ఆనందభైరవి విని వెంటనే ఆ చిన్న పాప దగ్గరకు వెళ్ళి, నీ పేరు శరణ్యనమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునండి, నా కూతురు పేరు శరణ్య అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు శరణ్య అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. టపాసులు కావాలంటమ్మా, టపాసులు కొనివ్వమని ఏడుస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది. టపాసులా, నేను కొనిస్తాను రామ్మా అని ఆనందభైరవి అంటూ ఉంటుంది. వద్దమ్మా, మాకు ఇది మామూలే, మా అమ్మాయి అలానే అడుగుతుంది, కొనివ్వద్దు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటే, చిన్నపిల్లలు పండగ పూట టపాసులు కాల్చుకోకపోతే ఏం కాల్చుకుంటారమ్మా, పర్వాలేదు నేను కొనిస్తాను అని చెప్పి ఆనందభైరవి శరణ్య అనే చిన్నపిల్లను వాళ్ళ అమ్మను తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు అనన్య ఇదంతా చూసి సంతోషపడుతూ ఉంటుంది. అనన్య డబ్బులిచ్చిన ఆవిడ కూడా అనన్య వైపు చూసి ప్లాన్ సక్సెస్ అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి టపాసులు తీసుకొస్తాను అని చెప్పి ఆనందభైరవి లోపలికి వెళ్తుంది. ఇక అనన్య కాంచన ఇద్దరు కూడా ఆనందభైరవి వెనకే వెళ్ళి ఆనందభైరవి చూడకుండా టపాసులు ఉన్న రూమ్కి లాక్ చేసేస్తారు. ఆనందభైరవి లోపల ఉండిపోతుంది. ఇక ఎవరు చూడకుండా అనన్య టపాసులకు నిప్పంటిస్తుంది. ఇక ఆనందభైరవి టపాసులు తీసుకొని రాబోతూ ఉండగా టపాసులు పేలుతూ ఉంటాయి. ఇక ఆనందభైరవి మంటల్లో చిక్కుకుంటుంది. ఇక ఆ గోడౌన్ అంతా కూడా మంటలతో నిండిపోతుంది. ఇక ఆనందభైరవి మాత్రం టపాసుల్లో చిక్కుకుపోయి, అబ్బా ఎవరైనా సేవ్ చేయండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు దీన్ని చంపే సమయం వచ్చేసింది అని చెప్పి సింహాచలం మనోజ్కి చెప్తూ ఉంటాడు. రేయ్, ఆ కత్తి అందుకోరా అని చెప్పి మనోజ్ అంటాడు. ఒక రౌడీ కత్తి తెచ్చి ఇవ్వగానే మనోజ్ కత్తి తీసుకొని సరే నేను నరకబోతూ ఉండగా సడన్గా రోహిత్ వచ్చి
మనోజ్ని కొడతాడు. మనోజ్ రోహిత్ని చూసి షాక్ అయ్యి, రే రోహిత్ అని చెప్పి అంటూ ఉంటే, అవునరా రోహిత్నే, నువ్వు మోసం చేసిన రోహిత్నే వచ్చేశాను, నీ పాలిట యముడిలాగా మారి నిన్ను చంపి నీ దగ్గర ఉన్న నగలను తీసుకెళ్ళటానికే వచ్చాంరా, ఎంత మోసం చేశావురా అని చెప్పి రోహిత్ మనోజ్ని కొడుతూ ఉంటాడు. ఇక సింహాచలాన్ని కూడా కొడుతూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా సింహాచలం మనోజ్ ఇద్దరు ఒకటయ్యి రోహిత్ని కొడుతూ ఉంటారు. ఇక అప్పుడు రోహిత్ కాలు దగ్గర గొడ్డలి ఉండటంతో గొడ్డలి తీసుకొని మనోజ్ని కింద పడేసి నరకబోతూ ఉంటాడు. ఇక సింహాచలం అడ్డుకోవడానికి రాగానే సింహాచలం గొంతుపై కూడా గొడ్డలి పెట్టి మనోజ్ చేతిని విరిచేస్తూ ఉంటాడు. రే రోహిత్ వదిలిపెట్టరా ప్లీజ్ రా, ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యనురా అని చెప్పి మనోజ్ అంటూ ఉంటాడు. మీరు మర్యాదగా మా దగ్గర తీసుకున్న నగలు ఇచ్చేయండి అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు. లేకపోతే మీ ఇద్దరి ప్రాణాలు నా చేతుల్లోనే పోతాయి అని రోహిత్ చెప్పడంతో, ఇచ్చేస్తాం మమ్మల్ని ఏం చెయ్యొద్దు అని చెప్పి సింహాచలం అంటాడు. రే ఆ నగల బ్యాగు తీసుకురారా అని చెప్పి సింహాచలం చెప్పడంతో ఒక రౌడీ వెళ్ళి నగల బ్యాగు తీసుకొస్తాడు. రోహిత్ నగల బ్యాగు తీసుకొని మర్యాదగా ఇక్కడి నుంచి మీరిద్దరు పోండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోజ్ సింహాచలం అక్కడి నుంచి పారిపోతారు. ఇక శరణ్య చేతికి ఉన్న కట్లను ఊడదీస్తాడు. అమ్మ శరణ్య రామ్మా వెళ్దాం అని చెప్పి రోహిత్ శరణ్యను నగలను తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఆనంద భైరవి మంటల్లో చిక్కుకొని విలవిల్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే గుడిలో ఒక పెద్దాయన కొంతమంది దగ్గరకు వెళ్ళి, టపాసుల గోడౌన్లో నిప్పులు అంటుకున్నాయంట, ఆ నిప్పుల్లో ఆనంద భైరవి అనే ఆవిడ చిక్కుకుందంట అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆ మాటలను శరణ్య రోహిత్ వింటారు. పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక ఆనంద భైరవి మంటల్లో చిక్కుకుందని చెప్పి లీలావతి, కోటేశ్వరరావు, రాజేశ్వరరావు, దర్శనకు కూడా తెలుస్తుంది. వెంటనే టపాసులు ఉన్న గోడౌన్ దగ్గరకు వెళ్ళి గోడౌన్కి లాక్ వేసి ఉండటంతో గోడౌన్ లాక్ పగలగొడుతూ ఉంటారు. ఇక మరోవైపు ఆనంద భైరవి మంటల్లో చిక్కుకొని విలవిల్లాడుతూ ఉంటుంది. ఇక దర్శన్ గోడౌన్ లాక్ పగలగొట్టబోతూ ఉండగా అప్పుడే శరణ్య అత్తయ్య గారు అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. శరణ్యను చూసిన కుటుంబ సభ్యులంతా కూడా అమ్మ శరణ్య అని చెప్పి శరణ్య వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక శరణ్య పరిగెత్తుకుంటూ గోడౌన్ దగ్గరకు వెళ్ళి అత్తయ్య గారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. మంటల్లో చిక్కుకున్న ఆనంద భైరవి మంటల్లో విలవిల్లాడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు దర్శన్ గోడౌన్ తాళాలు పగలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక శరణ్య పరిగెత్తుకుంటూ అమ్మవారి ముందుకు వెళ్ళి, అమ్మ మా అత్తయ్య గారికి ఏం కాకూడదమ్మా, మా అత్తయ్య గారు నా కోసమే ఇక్కడి వరకు వచ్చారు, నా కోసమే పూజ చేశారు, మా అత్తయ్య గారిని నువ్వే కాపాడాలమ్మా అని చెప్పి శరణ్య అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులంతా కూడా ఆనంద భైరవిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక శరణ్య ఏడుస్తూ అమ్మవారి ముందు కూర్చుంటుంది. ఇదంతా చూస్తూ అనన్య సంతోషపడుతూ ఉంటుంది. మరి రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో ఇదంతా చేసింది అనన్యని ఆనంద భైరవికి తెలియనుందా? అలాగే రోహిత్ శరణ్య నగలు తీసుకొని వచ్చారు కదా, శరణ్యను దర్శన్ అర్థం చేసుకుంటాడా? ఆనంద భైరవి శరణ్యను సంతోషంగా తీసుకెళ్ళిపోతుందా? ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.